ఆకాశవాణి పసిడి మెరుంగుల తళతళలు, జీవర సంతతికే మోసునిద తెలుగు తల్లి. పసిడి మెరుంగులు. అపురూప రూపకాలు. రామం శ్రీ ఎస్పి శ్రీరామ్మూర్తి రచనా రూపకల్పనలో 1980లో ఆకాశవాణి వార్షిక పోటీల్లో ప్రథమ బహుమతిని అందుకున్న సృజనాత్మక రూపకం నీలి నీడలు. మనసు గుర్రాలపై పరుగులు తీసే కోర్కెలను అదుపు చేయలేక ఆధునిక కాలంలో మనిషి చేసే ప్రయాణంలో పరుచుకొనిపోతున్న నీలి నీడలను ధ్వని సంకేతం, సంగీతం మేలు కలయికతో జీవిత చిత్రాలను, జీవన శబ్దాలను సృజనాత్మకంగా మలచిన ప్రత్యేక రూపకం నీలి నీడలు. నీలి నీడలు ప్రత్యేక రూపకం. రూపకల్పన రామం. సమర్పణ రామం. ఇలా ఒక రామకం Nunggas ni marmo berkidaki. Marak sama అనుకుల తోరుస్తుంది నిమ్మకు పొడులరేంది లేని. ఇప్పుడు మీరు వినిపించిందేమిటి? తెలుగు భాష. మన తెలుగు మాటలే. మరి అదేమిటి అలా ఉంది? ఎలా ఉంది? తెలుగు భాషలా లేదు. అదేదో గజిబిజిగా తెలియని భాషలాగా ఉంది. అలా మీకు అనిపిస్తానికి కారణం ఏమిటో తెలుసా? ఏమిటి? కుడి ఎడమల తారుమారు. అంటే? అంటే ఎడమ నుంచి కుడివైపుకు తిరగవలసిన టేప్ కుడివైపు నుంచి ఎడమ వైపుకు తిరిగిందన్నమాట. ఓహో, అదా జరిగింది. అక్షరాల అదే జరిగింది. మరి ఇప్పుడు టేప్ సరిచేసి మళ్ళీ విందాం. అలాగే, ఏది వినిపించండి. నీలి నీడలు రూపకం వింటున్న శ్రోతలకు నమస్కారం. ఈ కార్యక్రమం ప్రారంభించే ముందు మీతో ఒక్క మాట విన్నవించుకోవాలి. ఇవన్నమాట ముందుగా మీరు వినిపించిన ఆ గజిబిజి భాషలోని మాటలు. చాలా ఆశ్చర్యంగా ఉంది. ఉండదు మరి. కుడి ఎడమల తారుమారుతో భాషా స్వరూపమే మారిపోయిందన్నమాట. అదే చిత్రమైన విషయం. ఏదో గందరగోళంలాగా వినిపించింది ఆ కాసేపు. అవును, ఈ సూత్రం టేపులకే కాదు, మన జీవితాలకు కూడా వర్తిస్తుంది. ఎలాగంటారు? ఏముంది, సక్రమమైన మార్గంలో పయనిస్తే సజావుగా ఉంటుంది, సార్థకత లభిస్తుంది. అపక్రమ మార్గం అస్తవ్యస్తాలకి, అయోమయానికి దారితీస్తుంది. అంతే కదా? అవును. ఈనాటి ఆధునిక యుగంలో సగటు మనిషి పయనిస్తున్న జీవన క్రమాన్ని గమనిస్తే ఇదే సత్యం బయటపడుతుంది. మీరు చెప్పింది నిజమే. మనిషి ప్రయాణం ఎటువైపో తెలియటం లేదు. మీరు నేనే కాదు, విజ్ఞుల అభిప్రాయం, పరిశీలకుల భావం కూడా దీనికి దగ్గరగానే ఉంది. రోజులు మారిపోతున్నాయి అంటూ ఉంటారు పెద్దలు. ఇదేనేమో? అవును. సమాజం రూపురేఖలు క్షణక్షణానికో నూతన ఆకృతి దాలుస్తున్నాయి. మానవత్వపు విలువలు మారిపోతున్నాయి, జారిపోతున్నాయి. మీరు చెప్పేదంతా యథార్థమే కావచ్చు, కానీ దీనికంతకీ కారణం ఏమిటో ఊహించారా? నా ఉద్దేశంలో ఇందుకు కారణాలు చెప్పమంటారా? ఈ సమాజం మీద నెమ్మది నెమ్మదిగా పరుచుకుంటున్న కనిపించని నీలి నీడలు, వాటి తాలూకు చీకటి ఛాయలు. ఇంతకీ ఈ నీలి నీడల్ని మనం చూడటానికి వీలవుతుందా? తప్పకుండా. కానీ ఈ నీడల జాడలు పరిశీలించాలంటే మనం నిలబడి ఉన్న ప్రదేశానికి మరికొంచెం పైకి వెళ్ళాలి. అప్పుడే ఈ నీలి నీడల వెనుక దాగిన కొన్ని చిత్రమైన నిజాలు బయటపడతాయి.
కానీ వాటిని మాకెలా చూపించబోతున్నారు? ఇదిగో మీ ఎదురుగా ఉన్న ఈ కిటికీలోంచి కనబడే కొన్ని ఆసక్తికరమైన దృశ్యాలు మీకు చూపించాలని ఉంది. మీరు కూడా మీ మనోనేత్రం ద్వారా వాటిని దర్శించడానికి ప్రయత్నించండి. అలాగే, నేను సిద్ధంగానే ఉన్నాను. అయితే ఇదిగో కిటికీ తెరుస్తున్నాను. రోజులు, నెలలు, సంవత్సరాలు గడుస్తున్నాయి. క్యాలెండర్లు మారుతున్నాయి. కాలం కథను తొక్కుతూ సాగిపోతోంది. కాలం ఎలా మారుతుందంటారు? అదే ఇదేని ఎలా చెప్పడం? నిత్య జీవితంలో పరోక్షంగా కాలం తెచ్చే మార్పులు చిత్రాతి చిత్రంగా ఉంటున్నాయి. సాంఘిక విలువలు మారిపోతున్నాయి. పెద్దవాళ్ల మాటలు చాదస్తపు మూటలైపోతున్నాయి అమ్మాయిలకి, అబ్బాయిలకి. చుట్టూ ఉన్న వాతావరణం కూడా అలాగే తయారవుతోంది. రోజుకో కొత్త నవల, వారానికి 3-4 సరికొత్త సినిమాలు. ఇలాంటి కథలు, నవలలు భారత రామాయణాలు అవుతున్నాయి. పత్రికలు, పుస్తకాలు, సుభాషితాలు, సూక్తులవుతున్నాయి. ఇంతకీ విచ్చలవిడిగా పుష్కలంగా వెలువడుతున్న ఆ కథల్లో, నవలల్లో ఉండే సారాంశం ఏమిటో చెప్పమంటారా? అరకప్పు పేదరికం, కప్పు ధనికత్వం, ప్రేమ పాకం, 2 స్పూనుల అనుమానం, ఓ స్పూను వియోగం, కొన్ని కన్నీళ్లు, సువాసనకి ఓ పాత చింతకాయ పచ్చడి సూక్తులు, సూత్రాలు. ఈ వస్తువులతో ఓ వంట చేసి దాన్ని అవాస్తవికత అనే పాత్రలో వేసి దానికి నవలానో కథనో పేరు పెట్టడం జరుగుతోంది. భలేగా చెప్పారే సాహితీ పాకశాల గురించి. సమకాలీన సాహిత్యంలో ఎక్కువ భాగం రుచులు ఇలా లేవంటారా? రుచులకేం తక్కువ, విందుగా, పసందుగా, మసాలాతో మజామజాగానే ఉంటున్నాయి. అదే మరి. అదిగో ప్రఖ్యాతి చెందిన రచయితదో రచయిత్రిదో 19వ నవల 39సారి చదవటానికి ఆరాటపడే ఓ అందాల అమ్మడు ఇటే వస్తోంది. చూడండి. ఏమిటి అమ్మాయి ఇంత పెందలాడే వచ్చేస్తావు? ఈ రోజు కూడా కాలేజీ లేదమ్మా. బాగుంది తల్లి నీ చదువు, నీ వరుసను. ఇప్పట్లో మళ్ళీ తెరవరా ఏమిటి అసలు? ఏమో తెలియదమ్మా. సర్లే పద, ఒడియాలు ఎడదామని బూడిద గుమ్మడికాయ తరిగాను పొద్దున్నే. ఈ పూటకి చదువు ఎలాగూ లేదు కదే. పద పద, కాస్త వచ్చేయద్దు గాని. మమ్మీ మమ్మీ ప్లీజ్ మమ్మీ, ఒక్క 10 నిమిషాలు, జస్ట్ 10 minutes. ఏమిటే ఆ రాతకార్యం? ఆ పోసుకోని పుస్తకాలు చదవడమేనా, ఇంకేమైనా ఉందే? మమ్మీ మమ్మీ మంచి సీన్ లో అయిపోయింది మమ్మీ. ఏమిటే మరి నువ్వును? చూడు, సుందరకాండ పారాయణ చేసినట్టు ఎప్పుడు ఆ తెచ్చిన పుస్తకాలే మళ్ళీ అద్దెకు తేవడం, చదివిందే చదవడం. ఏం పుణ్యం పురుషత్వం. ప్లీజ్ మమ్మీ, ఆ సీన్ ఎంత బాగుందో తెలుసా? అఘోరించినట్లే ఉంది గాని మా చిన్నతనంలో రుక్మిణీ కళ్యాణం పద్యాలన్నీ కంఠస్థం చేసేవాళ్ళం. ఘనుడా పూసురుండేగేనో అంటూ రుక్మిణీదేవి ఏగేనో ఏం చేసానో. అవును, మిస్ రుక్మిణి మిస్టర్ కృష్ణమూర్తికి లవ్ లెటర్ రాయబారం పంపొచ్చు. ఆయన గారు అందరినీ చిత్తుగా తన్ని ఆవిడ రథంలోకి ఎక్కించుకుని ఎంచక్కా ఎత్తుకుపోవచ్చు. అదేం తప్పులేదే. చాలు చాలు, ఆపు నీ గొడవ అనుగును. సాక్షాత్తు లక్ష్మీనారాయణ లెక్కడా ఈ కలికాలం కొక్కిరాయి కథలు ఆ రెండింటికి సాపత్యం అంటే తెలుగు మీరిపోతున్నారే మరి మీరు. ఫోన్లేమ్మా, నీతో వాదన ఎందుకు గాని. స్వీట్ మమ్మీ కదూ, ఆ ఒక్క సీను చదివిచ్చేస్తాగా. అవతల విక్రమ్ ఒక్కడు వెయిట్ చేస్తుంటాడు. విక్రమా? వాడేవరే? వాళ్ళ విక్రమ్ తెలీదా? 1000 మందిలోనైనా ఇట్టే గుర్తుపట్టొచ్చు. తన హైట్ ఎంతో తెలుసా? 6 foot, 6 అడుగుల ఎత్తు. ఎప్పుడు మళ్ళీ పువ్వు లాంటి తెల్లని డ్రెస్ లో డీప్ రెడ్ కలర్ కాల్లో వస్తాడు. అదేనమ్మా నవల్ల హీరో. అయ్యయ్యో పిచ్చి మమ్మీ. బాగుంది నీ వరుస. అతను వెయిట్ చేస్తుంటాడు. మమ్మీ ప్లీజ్, ఏం జరిగిందో ఏమో గబగబా వెళ్ళి చదివేసేయాలి. సో బుజ్జి బుజ్జి, ఓ బుజ్జి. గుడ్ బై, బై బై. అమ్మడు పరుగు చూశారా? 6 అడుగుల అందాల ఆ నవలా నాయకుడు, ఆయన గారిని వరించిన నాయికను మీరు చూస్తారా? ఏది చూపించండి మరి. అదిగో అమ్మడు పేజీ తెరుస్తోంది, చూడండి. హాయ్ రూపా, ఏమిటి ఇంత డిలే చేశావు? దివి నుంచి దిగి వచ్చే అప్సరాంగన కోసం ఈ దాసుడు ఎన్ని యుగాల నుంచి తపస్సు చేస్తున్నాడు తెలుసా? పోదు, అంతా బడాయి. 2 నిమిషాలుగా లేట్ చేశాను. అవతల మా అమ్మని ఒప్పించి వచ్చేసరికి తాతలు దిగొచ్చారు తెలుసా? విక్రమ్, ఏమిటి డార్లింగ్? ఈ రోజు నా బర్త్డే కదా, నన్ను ఏదో సర్ప్రైజ్ లో ముంచేసేస్తానా? స్వీట్ లవ్లీ డార్లింగ్, బర్త్డే మర్చిపోతాడా ఈ విక్రమ్? ఎంతటి అవమానం. ఇదిగో నీ కోసం స్పెషల్ గా తెప్పించాను.
ప్యూర్లీ ఇంపోర్టెడ్. ఏమిటది? టేప్ రికార్డరా? ఎంత ముద్దొస్తుందో. అచ్చం పాకెట్ రేడియోలో ఉంది. అవును, నీ హ్యాండ్ బ్యాగ్ లో సరిగ్గా సరిపోతుందని దీన్ని సెలెక్ట్ చేశాను. థ్యాంక్ యూ విక్రమ్, థ్యాంక్ యూ. కానీ నా కోసం ఇంత ఖరీదైన ప్రజెంట్. వాట్ నాన్ సెన్స్. ఇదో లెక్క. ఆ 3 ముళ్ళు పడ్డాకు చూద్దువు గాని ఇండియాలో ఉన్న అన్ని టూరిస్ట్ సెంటర్లు తిప్పేస్తాను. ఊటీ, కొడైకెనాల్, కాశ్మీర్, సిమ్లా, అవన్నీ అయిపోయిన తర్వాత సరదాగా ఫారిన్ కంట్రీస్ కి ఓ ప్లెజర్ ట్రిప్. అప్పుడు చేస్తారు ఈ రాణి గారు అసలైన షాపింగ్. విక్రమ్, అది ఆ నవల, ఆ వలలో చిక్కిన అమ్మడు కథ. ఓసారి ఏదో చదివి ఊరుకుంటే సరే, మరి ఆ సంఘటనలు పాత్రల్ని వంట పట్టించేసుకుంటే వయసులో ఉన్న పిల్లల మనసులు ఏమవుతాయి? పరిపరి విధాలు పోతూ పరుగులు పెట్టే పరువపు వయసు, దాంతో పోటీ పడే ఊహల రేస్. అంటే నవలా సాహిత్యం జోలికి వెళ్ళకూడదనా మీ అభిప్రాయం? అది కాదు నా భావం. మంచి ఎక్కడున్నా గ్రహించవచ్చు, కానీ ఇలాంటి సాహిత్యాన్నే సర్వస్వం అని భావించడం, దాన్నే పూజించడం అంత సమంజసంగా తోచదు. ఆ మాట నిజమే అనుకోండి. సాహిత్యపు విలువల్ని తెలుసుకోవటం కూడా అత్యవసరం కదా. అదే మరి. సౌరభాలు వెదజల్లే సాహితీ కుసుమాలే కావాలనుకుంటే మానవ జీవితాన్ని కాచి వడబోసి చూపిన మహనీయులు, తత్వవేత్తలు అందించిన ఆణిముత్యాలు ఎన్నో ఉన్నాయి. When life is a challenge, meet it. A tragedy, face it. A sorrow, overcome it. An adventure, dare it. When life is a struggle, accept it. A duty, perform it. An opportunity, utilize it. When life is a dream, realize it. A game, play it. When life is a song, sing it. A beauty, worship it. When life is a promise, fulfill it. A bliss, taste it. A mystery, unfold it. When life is a milestone, keep it in view. ఈ ఆంగ్ల సామెతను క్లుప్తంగా చెప్పాలంటే, జీవితంలోని పోరాటాలను ఎదిరించు, విషాదాలకు సిద్ధంగా ఉండు, జీవితంలోని కలల్ని నిజం చెయ్యి, జీవితాన్ని ఒక పాటగా భావించి గానం చెయ్యి, జీవితంలోని వాగ్దానాల్ని నెరవేర్చు, నీ జీవితాన్ని ఒక మైలురాయిగా తీర్చిదిద్దు అంటుంది ఈ సామెత. ఎంత అర్థవంతమైన, ఎంత ఆదర్శవంతమైన సామెత. నిజమే, సామెతలకి సూక్తులకి ఏం కొదవ. కానీ జీవితాన్ని గురించి ఇంత తీరుబడిగా ఆలోచించే ఓపిక, సావకాశం ఉంటున్నాయా ప్రజల్లో అనేది ప్రస్తుత సమస్య. ఇప్పుడు చూడండి, రోజులు 24 గంటల స్పీడ్తో వెళ్తుంటే ప్రజలు 240 గంటల వేగంతో పరిగెడుతున్నారా అనిపిస్తోంది. అవును బాబు, ఎక్కడ చూసినా ఒకటే స్పీడ్. ఒకళ్ళ మాట మరొకళ్ళు వినిపించుకునే ధోరణే కనిపించటం లేదు. ఒక్క క్షణం వెనక్కి తిరిగి చూసుకునే తీరికే ఉండటం లేదు. అయ్యగారు కథాకళి, అమ్మగారు కూచిపూడి, పిల్లలు భరతనాట్యం. అంతా స్పీడ్ యుగం అయిపోయింది కదూ. కానీ ఏమిటి స్పీడ్? ఎక్కడి నుంచి వచ్చింది స్పీడ్? చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందండి, చెప్పండి, ప్లీజ్ కంటిన్యూ. అయితే వినండి. నానాటికి ప్రజలకు అలవాటైపోతున్న ఈ స్పీడ్ గురించి ఒక చక్కని ఉదాహరణ. ఏమిటది? ఇప్పుడు పిల్లలకి పెద్దలకి బాగా అలవాటైపోతున్న సినిమాల సంగతే తీసుకోండి. 100 సంవత్సరాల మనిషి కథని 3 గంటల్లో సినిమా చూపిస్తుంది కనుక అది విపరీతమైన స్పీడ్. ఒకనాటి పాత చిత్రాల కంటే ఈనాటి చిత్రాలు ఇంకా స్పీడ్. ఈ 3 గంటల సినిమా తాలూకు సారాంశాన్ని కేవలం 10 నిమిషాల్లో చూపించేది అన్నిటినీ మించిన స్పీడ్ అయింది ఒకటి ఉంది. ఏమిటండి అది? అదే సినిమా ట్రైలర్. నిత్యం మనం సినిమా థియేటర్లో చూసే ఫార్ములా చిత్రాల సినిమా ట్రైలర్ నమూనా ఒకటి చిత్తగించండి. ఉక్కిరి బిక్కిరి చేసే స్పీడ్ అంటే ఏమిటో మీకే తెలుస్తుంది. వెంటబేట వారు సగర్వంగా సమర్పించు రొమాంటిక్ మ్యూజికల్ సస్పెన్స్ థ్రిల్లర్. చూసిందే మళ్ళీ చూడు. పరిగెత్తే రైలు మీద భయంకర పోరాటాలు, మధురమైన పాటలు,
వీణుల విందైన సంగీతం. రక్తము పొంగే భయంకర సంఘటనలు. ఇక ముందుకు రాకు, నేను వస్తున్నా. అందాల తారల శృంగార నాట్యాలు. రక్త సంబంధం, రాక్షసత్వాల మధ్య సంఘర్షణ. చెప్పు, ఇప్పటికైనా మర్యాదగా చెప్పు. ప్రాణాలతో బయటపడాలంటే నిజం చెప్పు. నీ ముద్దుల కొడుకు రఘు రహస్యంగా దచ్చిన వజ్రాలు పెట్టి ఎక్కడుందో చెప్పు, వెంటనే చెప్పు. దుర్మార్గుడా, ఎంతకు తెగిస్తావురా? కన్న తల్లిని కట్టిపడేస్తావుట్రా, మాతృమూర్తిని మారణ హోమం చేస్తావట్రా, సోదర ప్రేమను కాదని సొంత అన్నగారికి అన్యాయం తలపెడతావుట్రా. వాడిని విడిచిపెట్టరా, వాడిని విడిచిపెట్టరా. వాడు నీకు చేసిన అపకారం ఏమిట్రా? ఇద్దరు ప్రేమైక జీవుల లేత ప్రణయ గాథను సరికొత్త రీతిలో వెండితెరపై చూడండి. తొలి ప్రేమ. మధు, నిన్ను చూసిన మొదటి రోజునే నీకు నా మనసు అర్పించాను. నీ జీవిత వసంతంలో వెన్నెలనే విరపూయాలని ఎన్నో కలలు కన్నా. ఆ కలలు నిజం చేసుకున్నా ఉంటావు. అంతేకాదు, కలకాలం చెయ్యి కలుపుకున్నా ఉంటాను. ఇంకేమంటాను, దేవి గారే స్వయంగా వరాలిస్తుంటే వద్దనగలనా మరి? అపార్థాలు. రాధా, నా మీద ఇంతటి అభండం వేయడం అన్యాయం రాధా. నాకు ఆ వజ్రాలహారం సంగతే తెలియదు. ఇంకా నన్ను నమ్మే స్థలం చూస్తున్నావా? నా మాట విను రాధా. నీ మాటలు వినే ఇన్నాళ్ళు మోసపోయాను. ఒక దొంగకు భారీగా బ్రతకడం కన్నా. రాధా, నువ్వు కూడా నన్ను అనుమానిస్తున్నావు. రాధా, అయితే విను. ఇందులో నిజాలు తెలియ వరకు నీకు నా మోహం చూపించను. ఉత్కంఠ రేపే పతాక సన్నివేశాలు. త్వరలో, అతి త్వరలో ఇదే థియేటర్, ఇదే వెండితెర మీద మీ ముందుకొస్తోంది రక్తబ్రేటా వారి రొమాంటిక్ మ్యూజికల్ సస్పెన్స్ థ్రిల్లర్. చూసిందే మళ్ళీ చూడు, చూసిందే మళ్ళీ చూడు. అబ్బబ్బబ్బబ్బా, నిజంగా వింటుంటేనే ఆయాసం వచ్చేట్టుంది. ఇలాంటివి తెర మీద చూస్తున్నంతసేపు ఉక్కిరి బిక్కిరైపోయి ఊపిరాడు కూడాను. నిజమే మీరు చెప్పింది. మన చుట్టూ ఉన్న మనుషుల్ని చూస్తుంటే ఎంత స్పీడ్గా మారిపోతున్నారో అనిపిస్తోంది. ఇదంతా నవీన నాగరికత ప్రభావమే అంటారా? అని అనుకోవాలి. అధునాతన నాగరికతకు నిర్వచనం స్పీడ్ కావచ్చు. నిజమే, స్పీడ్ కావాలి. అన్ని రంగాల్లోనూ ముందంజ వేయాలి. కానీ ఆ స్పీడ్ ఓవర్ స్పీడ్ అయితే రహదారుల్లోనే కాదు, జీవితపు దారుల్లో కూడా ఘోర ప్రమాదాలు, ట్రాఫిక్ జామ్ ఏర్పడడం ఖాయం. అందుకేనండి జీవితానికి, సినిమాకి, నవలకి ఉన్న అంతరాలు గుర్తించటం అవసరం అనిపిస్తుంది. ఎందుకంటే జీవితం అనేది సినిమాలాగా, కథలాగా ఉండదు కదా. అలా ఉండాలని కోరుకుంటే మనల్ని మనం మోసం చేసుకున్నట్టే కదా. అంతా బానే ఉంది, అందరికీ అన్ని తెలుసు. కానీ ఎందువలనో మనుషుల మధ్య కృత్రిమ వాతావరణం, నటన, ప్లాస్టిక్ స్నేహాలు, సింథటిక్ బంధుత్వాలు, ఆప్యాయత పాలిష్లు పెరిగిపోతున్నాయి. మీకేమనిపిస్తోంది? మీరే చెప్పారు కదా, ప్లాస్టిక్ స్నేహం, సింథటిక్ బంధుత్వాలు అని. రాను రాను మనుషుల మధ్య దూరం పెరిగిపోతుందని అనిపిస్తోంది. ఇదిగో చూడండి, తెల్లవారి లేస్తే ఎంతో మంది మనుషులు ఎదురవుతుంటారు.
రకరకాల మనస్తత్వాలు. చల్లకొచ్చి ముంత దాచినట్టుగా చల్లగా మెల్లగా పని జరిపించుకునే రకం కొందరు. తమకు కావలసిన ఆ కాస్త పని జరిపించుకోవటానికి పలుకుబడి గల వాళ్ళ ఆశ్రయం కోసం పరుగులు పెట్టే రకం మరికొందరు. అస్తిత్వాన్ని కోల్పోయి ఏ పాత్రలో పోస్తే ఆ పాత్ర ఆకారాన్ని ధరించే ద్రవ పదార్థంలాగా అలల మీద తేలిపోయే నావలాగా అటూ ఇటూ ఊగిసలాడే మనుషులు కొందరు. పక్కన చేరి తంధాన తానా అంటూ తాళం వేసేవారు ఇంకొందరు. చాలా చిత్రంగా ఉంది కదూ. మనుషులు ముసుగులు తీసేస్తే రంగు వెలిసిన బొమ్మలా కనిపిస్తారన్నమాట. అదే మరి, అనుక్షణం రంగులు మార్చే ఇలాంటి మనుషుల మధ్య ప్రతినిత్యం మసలవలసి వస్తోంది మనం. అబ్బా, ఇలా ఆలోచిస్తే ఈ సమాజం గురించి, భవిష్యత్తు గురించి ఎంత ఆందోళనగా ఉందో. మీరు దీనికే గాబరా పడిపోతున్నారు. సారం లేని సాహిత్యం, దారి తెన్ను లేని సినిమాలు, ఊసరు బిల్లు లాంటి మనుషులే కాదు, మన సమాజం మీదికి మరో రూపంలో మరికొన్ని దిక్కుల నుంచి దట్టంగా ముసురుకొస్తున్న ఈ నీలి నీడల తీరుతెన్నులు గమనించండి. మీరు చెప్పేది నాకు పూర్తిగా అర్థం కాలేదు. అంటే ఏముంది, సామాన్యుల జీవితాలను సంప్రదాయపు సంఖ్యలతో బిగించి మోహపు తెరల మాటు చేసి సగటు మనిషి జీవితాలతో ఆటలాడే పరిస్థితులు. మానవ సహజమైన బలహీనతను ఆసరాగా తీసుకుని ఆదాయం వ్యయం అనే రెండు తీరాల మధ్య జీవిత నౌక నడిపే వారికి అవసరాలు, సౌకర్యాలు, విలాసాలు అనే వ్యత్యాసం తెలియనివ్వకుండా కనికట్టు చేసి, గారడీ చేసి, మనిషిని కీలుబొమ్మగా చేసి ఆడించే నేటి పరిస్థితుల ప్రభావం గురించి నేను మాట్లాడుతున్నాను. ఏమో బాబు, మీరంత సీరియస్ గా చెప్తుంటే ఊహించడానికి అలవికానే ఆ పరిస్థితులేమిటో అనిపిస్తోంది. మీ ఊహకి అందకపోవటానికి ఇందులో కల్పన, అల్లిక ఏమీ లేవు. మన చుట్టూ జరుగుతున్నదే, చూస్తున్నదే మాటల్లో చెప్పాను. ఇంకా వివరంగా తెలుసుకోవాలంటే అదిగో అటు చూడండి. చూసారా కళ్యాణ మండపం? పరంధామయ్య గారింట్లో పెళ్లి జరిగిందంటే ఊరు వాడా హోరెత్తి పోవాలి, అంతేనా? కాకపోతే ఈ పెళ్ళేరేమిటి, నలుగురు ఆడపిల్లల పెళ్లి ఇలాగే చేశాడు. కట్నాలు, కానుకలు, చీరలు, సారెలు, ఖర్చుకు వెనక ముందు చూసుకునే రకం అనుకున్నారా ఏమిటండి అతగాడు? అయితే కట్నం కానుకలు బాగా దండిగా. ఆడపడుచులందరికీ పట్టు చీరలే పెట్టాడటగా. ఆడపడుచులు ఒక్కళ్ళే ఏమిటండి, అటువైపు వాళ్ళకి ఇటువైపు వాళ్ళకి. ఇదిగా అయిన వాళ్ళు ఎవరిని ఒట్టి చేతులతో వెళ్ళనివ్వలేదనుకోండి. ఇంకా పెళ్లి వారికి, ఊళ్ళో బంధుమిత్రులకి భోజన మర్యాదలు సరే సరి. అదేనండి మరి, పెళ్ళంటూ జరిగితే అదిగో అలా ఉండాలి. అది నిజమే, పెళ్ళంటే నూరేళ్ల పంట కనుక కాస్తంత ముందు చూపుతో ఆ మూడు ముళ్ళు వేయించాలి. అయితే వెనక ముందు చూడకుండా ఖర్చు చేసే తరుణం ఇది. ఒకప్పుడైతే ఆకాశమంత పందిరి, భూదేవంత అరుగు వేసి భూనభోంతరాళాలు దద్దరెళ్లేలాగా ఒకరోజు కాదు 5 రోజులు పెళ్లిళ్లు చేసేవారట. మరి ఈనాడు ఒకపూట పెళ్లికే చుక్కల వంక చూడాల్సి వస్తోంది. ఉన్నది కాస్త హూష్ కాకి అవటం చూస్తున్నాం. కారణాలు ఏవైనప్పటికీ ఇది మితిమీరిన ఖర్చు కాదా? కట్న కానుకలైతేనేం, హంగులు ఆర్భాటాలైతేనేం నేటి పరిస్థితికి తగినట్టుగా క్లుప్తంగా, కుదిమట్టంగా జరుపుకోవటం హోదాకి భంగం అవుతుందా? అటువైపు వారు, ఇటువైపు వారు సామరస్యంగా, సరసంగా సంప్రదించుకుంటే ఈ ఖర్చులు తగ్గించుకోవటం సాధ్యం కాదా? ఇప్పుడు ఇటు చూడండి.
పండుగలు, పర్వదినాలు, పుట్టినరోజుల పేరున ఈ నవనాగరిక సమాజంలో ఎంత లెక్కన దుబారా అవుతుందో గమనించండి. ఆనందకరమైన క్షణాలు అరుదుగా వస్తాయి, నిజమే. అయితే ఇంత ఆర్భాటం లేకుండా ఆ ఆనందాన్ని 10 మంది పంచుకోలేమా? గగన వీధిలో ఎగిరిపోయే గాలి బెలూన్ల రీతిలో రూపాయల నోట్లు కూడా పాపాయిల పుట్టినరోజులకు, పెళ్లి రోజు వార్షికోత్సవాలకు దండిగా ఖర్చయిపోతున్నాయి. ఇటువంటి ఖర్చుల్ని అరికట్టగలిగితే ఎలా ఉంటుంది? ఇదిగో ఇది మరో రకం బలహీనత. అయితే నువ్వు అనేదేంటి మీనాక్షి? నిన్న సాయంత్రం ఆ షాప్ లో చూసిన స్టీరియో సెట్ కొంటే గానీ నీ అలుకు మానవన్నమాట. అలకలు అలక పాన్పులు మీ అల్లుళ్ళకే చెల్లుతాయి కానీ మాలాంటి వాళ్ళకేమిటి? అది కాదు మీనా, నే చెప్పేది కూడా కాస్తంత సావధానంగా విను. ఇంట్లో ఓ కరెంట్ సెట్ ఉందా? ఉంది. ఒకవేళ ఎప్పుడైనా కరెంట్ పోతే వినడానికి ట్రాన్సిస్టర్ రేడియో కొనమంటే కొన్నానా? అయితే మళ్ళీ ఈ స్టీరియోలు, పోర్టికోలు ఎందుకు చెప్పు మన లాంటి వాళ్ళకి? మనలాంటి వాళ్ళకి అంటే మీ ఉద్దేశం? అబ్బే, నా ఉద్దేశం అది కాదు. డైలీ యూజ్ కు ఉపయోగించేది కొనుక్కుంటే బాగుంటుంది కానీ షోకేస్ లో అట్రాక్టివ్ గా కనిపించిందల్లా ఎవరు కొనమన్నారు? మీనాక్షి, మీనా. ఓ మై గాడ్. విన్నారు కదా, కోరికలు అంతులేనివి. మనుషులు గుర్రాలైతే కోరికలు రౌతులుగా మారి మన మీదనే స్వారీ చేస్తాయంటారు విజ్ఞులు. క్షణికమైన బలహీనతలకు లొంగిపోయి తాహతుకు మించిన ఖర్చులు చేస్తే తల తాకట్టు పెట్టవలసి వస్తుంది. తర్వాత పరిస్థితి దుర్భరమవుతుంది. ఒకరిని చూసి మరొకరు చేసే ఇటువంటి ఖర్చులు విలాసాలు కావా? నిజంగా తలుచుకుంటే వీటిని తగ్గించుకోవటానికి ప్రయత్నించలేమా? మీరు చెప్పిన పరిస్థితుల ప్రభావం, మానసిక బలహీనత అంటే ఏమిటో ఇప్పుడు బాగా అర్థమైంది. కానీ ఈ విధంగా జీవిత భారాన్ని పెంచుకుంటూ పోతే బండి పట్టాలు తప్పదు. అతి సులభంగా తప్పుతుంది. అందుకే సరైన సమయంలో జీవిత శకటాన్ని అదుపులో పెట్టకపోతే అడుగడుగునా ప్రశ్నలే ఎదురవుతాయి. నిత్య జీవితాన్ని అస్తవ్యస్తం చేసి మనిషిని మాయాజాలంలో ముంచి భావి మార్గాన్ని దుర్గమం చేస్తున్న కనిపించని ఈ చీకటి ఛాయలలో కొన్నిటిని మీకు చూపించాలని చేసిన చిన్న ప్రయత్నం ఇది. కాలక్షేపం కవిత్వాన్ని ఆరాధించే పాఠకుల్ని, ఈనాటి స్పీడ్ యుగంలో పరుగులు పెట్టే ప్రజలు, వాళ్లు పోషించే ఫార్ములా సినిమాలు, రంగులు మార్చే రకరకాల మనుషుల మనస్తత్వాలు, బలహీనతలకి, పరిస్థితుల ప్రభావానికి లొంగిపోయి బ్రతుకు భారం చేసుకుంటున్న సామాన్య ప్రజానికాన్ని అందరినీ చూపించారు కదా మీ కిటికీలోంచి. అయితే ఇంకా ఈ కిటికీ మూసేస్తాను. ఇప్పుడు చెప్పండి మరి. ఇదే దారిలో సాగితే మనం ఎటు వెళ్తాం? ముందుకా, వెనక్కా? సమాజం మీద పరుచుకుంటున్న ఈ నీలి నీడల్ని దాటుకుంటూ వెళ్లటం ఎలాగా? ఈ బలహీనతల్ని తట్టుకోవటం ఎలాగా? వీటికి సమాధానం చెప్పవలసిన బాధ్యత మనందరిపైన ఉంది.
నీలి నీడలు ప్రత్యేక రూపకం విన్నారు. రూపకల్పన రామం. సమర్పణ రామం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమర్పించిన ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.